హలో పిల్లలు, ఈ కథ వివరణలో మనమొక అందమైన పచ్చని అడవిలోకి ప్రయాణిద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అద్భుతమైన కథ తాబేలు మరియు కుందేలు. ఇది మనం ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం, కాని ఇందులో దాగి ఉన్న మ్యాజిక్ ఏమిటో ఈరోజు మనం ఈ కథలో చూద్దాం. సరే, ఆ అడవిలోకి వెళ్దామా మరి? ఇక్కడ నాకొక చిన్న డౌటొచ్చింది. జంతువులన్నీ ఆడుకునే ఆ పెద్ద పచ్చని అడవిలో అన్నిటికంటే వేగంగా పరిగెత్తే జంతువు ఏమయుంటుంది? సింహమా, చిరుతపులా, లేక ఇంకేదైనా చిన్న జంతువా? అసలా జంతువేంటో ఒక్కసారి ఊహించండి చూద్దాం. ముందుగా వేగమైన కుందేలు, అలాగే నెమ్మదైన తాబేలు, ఈ రెండు పాత్రల గురించి తెలుసుకుందాం. ఈ అడవిలో చిట్టి అనే ఒక కుందేలు ఉండేది. అది ఎంత వేగంగా పరిగెత్తేదంటే కళ్ళు మూసుకుని తెరిచేలోపు అలా మాయమైపోయేది. కాని పాపం, దానికా వేగం చూసుకుని చాలా గర్వమన్నమాట. ఇకపోతే అదే అడవిలో మైత్రి అనే తాబేలు కూడా ఉండేది. మైత్రి చాలా నెమ్మదిగా నడుస్తుంది, కాని ఎంతో ప్రశాంతంగా, అందరితో దయగా ఉంటుంది. ఈ రెండు జంతువుల స్వభావాలు ఎంత భిన్నంగా ఉన్నాయి కదా. చిట్టికి ఎంత గర్వమంటే ఎప్పుడూ ఇతరుల్ని ఆటపట్టిస్తూ ఉండేది. ఒకరోజు పాపం నెమ్మదిగా వెళుతున్న మైత్రిని చూసి ఏమందో తెలుసా? అయ్యో నత్తా, నీ జీవితం ఏం పనికొస్తుంది, నువ్వు ఎప్పటికీ ఎక్కడికి చేరలేవు అని వెక్కిరించింది. వినడానికే చాలా బాధగా ఉంది కదూ. ఒకరిని అలా తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. కాని ఆశ్చర్యమేంటంటే ఆ మాటలకు మైత్రి అస్సలు కోపగించుకోలేదు. చాలా కూల్గా ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంది, చిట్టి, నీకిష్టమైతే మనం పందెం కాద్దాం. అడవి చివర్లో ఉన్న పెద్ద మర్రిచెట్టు వరకు పరుగు పందెం వేద్దాం అని సవాలు విసిరింది. ఎవరూ ఊహించలేదు కదా ఈ మలుపు. ఇక అసలైన పరుగుపందెం మొదలైంది. మరి ఎవరు గెలుస్తారో చూద్దామా? ఆ మాట వినగానే చిట్టికి పగలబడి నవ్వొచ్చేసింది. నత్తాతో పందెమా, నేను కళ్ళు మూసుకుని గెలుస్తాను అని ఎగతాళిగా ఒప్పుకుంది. తనకు అసలు ఏ కష్టమూ లేకుండా చాలా ఈజీగా గెలిచేస్తాననే అతి నమ్మకం అన్నమాట. రెడీ, 1 2 3 పందెం మొదలైంది. అంతే, చిట్టి పిడుగులా క్షణాల్లో ముందుకు దూసుకుపోయి మాయమైంది. కాని మన మైత్రి నెమ్మదిగా తన శరీరాన్ని మోస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ నిదానంగా నడవటం మొదలుపెట్టింది. ఇప్పుడేం జరిగిందంటే కుందేలు ఒక చెట్టు కింద నిద్రపోయింది. ఎలాగో చూద్దాం. సగం దూరం వెళ్ళాక చిట్టి ఆగి వెనక్కి తిరిగి చూసింది. మైత్రి ఎక్కడా కనిపించలేదు. పాపం, ఆ నత్త ఇంకా అక్కడే ఉండుంటుంది. నేనొక్క కునుకు తీసినా పర్వాలేదు, ఎలాగో నేనే కదా గెలిచేది అనుకుని ఒక పెద్ద చెట్టు నీడలో హాయిగా గురకపెట్టి నిద్రపోయింది. ఇక్కడే చిట్టి పెద్ద తప్పు చేసింది. కాని మన మైత్రి మాత్రం ఎక్కడా ఆగలేదు, అలసిపోలేదు. ఒక్కొక్క అడుగు వేస్తూ నెమ్మదిగా, కాని ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ముందుకు నడుస్తూనే ఉంది. తన లక్ష్యం వైపు అలా వెళ్తూనే ఉంది. ఇక చివరగా తాబేలు సాధించిన ఆ అద్భుతమైన గెలుపు గురించి తెలుసుకుందాం. హాయిగా నిద్రపోతున్న చిట్టి పక్కనుండే మైత్రి ఎవరికీ తెలియకుండా సైలెంట్గా దాటేసింది. అలా నడుస్తూ నడుస్తూ నెమ్మదిగా అడవి చివర్లో ఉన్న మర్రిచెట్టు దగ్గరకు చేరిపోయింది. ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. అక్కడున్న జంతువులన్నీ ఎగిరి గంతేశాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ మైత్రి గెలిచింది, మైత్రి గెలిచింది అని సంతోషంగా కేకలు వేశాయి. ఆ నెమ్మదైన తాబేలు తన పట్టుదలతో సాధించిన విజయం నిజంగా గ్రేట్ కదా. ఆ అరుపులకి చిట్టు కింద పడుకున్న చిట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. కంగారు పడిపోయి వేగంగా పరిగెత్తుకొచ్చింది. కాని ఏం లాభం, టైం అయిపోయింది గదా. మైత్రి గీత దాటేసింది. తన గర్వం, అతినమ్మకం వల్లే ఓడిపోయిందని అర్థమై చిట్టి సిగ్గుతో తలవంచుకుంది. అప్పుడు మైత్రి ఎంత మంచి మనసు చూపించిందో తెలుసా? ఇతరులైతే వెక్కిరించేవారు, కాని మైత్రి మాత్రం చిట్టి దగ్గరకు వెళ్ళి చాలా దయగా ఇలా చెప్పింది, చిట్టి, పర్వాలేదు, పందెం ముఖ్యం కాదు, మనం కొత్త విషయం నేర్చుకోవడమే ముఖ్యం. నువ్వు చాలా వేగంగా ఉన్నావు, కాని ఆగకుండా ముందుకు నడవడం నేర్చుకోవాలి అని చెప్పింది. ఎంత మంచి స్నేహితురాలో కదా. సరే, మరి ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన నీతి ఏమిటో చూద్దామా? పిల్లలు, ఈ కథ మనకు 2 అద్భుతమైన పాఠాలు నేర్పుతోంది. మొదటిది, నెమ్మదిగా అయినా స్థిరంగా పనిచేసేవారే చివరికి గెలుస్తారు. అంటే ఏ పనైనా సగంలో వదిలేయకుండా కంటిన్యూ చేస్తే తప్పక గెలుస్తాం. ఇక రెండోది, గర్వం మనిషిని పతనం చేస్తుంది. మనం ఎంత సామర్థ్యమున్నవాళ్లమైనా సరే ఇతరుల్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు. కాబట్టి మీకో చిన్న ప్రశ్న,
గర్వంతో వేగంగా పరిగెత్తి మధ్యలో ఆగిపోయే బదులు ఓర్పుతో నెమ్మదిగా అడుగులు వేస్తూ విజయం సాధించడం ఎంతో ఉత్తమము కదా. ఏమంటారు? ఈ కథ మీకందరికీ భలేగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈసారి మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. Like, share and subscribe for more videos.